అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రకటన అనేది మనకు కీలకంగా మారింది. ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే వీరికి డబ్బులు వస్తాయని, ఇలా చేసుకున్నటువంటి రైతుల లిస్ట్ అనేది విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఏ రైతులకు డబ్బులు వేస్తారు, రైతులు ఏం చేయాలి ఇంతకీ అనే అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడతకు సంబంధించి మరొక కీలక ప్రకటన జారీ చేశారు. ఇక 19వ విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి మరొక 3 నెలలు మాత్రమే సమయం ఉన్నందున ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో 17, 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత డబ్బుల విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలని, ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు ఏదైనా సిఎస్సి సెంటర్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవచ్చని, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని, తొందరగా అప్లై చేసుకోవాలని, ఇక అప్లై చేసుకుంటే 19వ విడత నుంచి కూడా మీకు డబ్బులు జమ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.